హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నానా, అసలు గ్రూప్ అంటే ఏంటి, సెట్ అనేది దేన్ని అంటారు, అసలు ఆ సెట్ని ఎలా డినోట్ చేయాలి, అవునా, అసలు గ్రూప్ అవ్వాలంటే ఎన్ని లాస్ హోల్డ్ అవ్వాలి, ఏబిలియన్ గ్రూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐడెంటిటీలా, అసోసియేటివ్, ఇన్వర్స్ అన్నీ కూడా, అవునా. సో ఈరోజు క్లాస్లో మనం ఒక 2 ఇంపార్టెంట్ థియరమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ థియరమ్స్ అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను చిన్నవి. ఎప్పుడైనా మనకి ఒమేగా క్యూబ్ కనిపించింది అనుకో, దాని వాల్యూ 1 రా. I² కనిపిస్తే -1, ఓకేనా. ఈ 2 విషయాలు తెలుసు కదా, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో, ఓకేనా. సరే, ఫస్ట్ థియరం చూద్దాం. ఇది మనకి గ్రూప్ థియరీలో ఫస్ట్ థియరం అన్నమాట. క్లారిటీగా వినన్నానా, ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా. కొంతకాలం మీరు ట్రావెల్ చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే ఆన్సర్లు అయితే చెప్తారు, ఓకేనా. సరే, థియరం చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ జీ ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఈజ్ యూనిక్. ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఈజ్ యూనిక్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్స్ అనేవి ఈక్వలే అనేది చూపించమంటున్నాడు రా. సో చాలా ఈజీ అన్నమాట. ఈక్వల్ అంటే ఏం చూపించాలి నాన్న? ఇప్పుడు ఈక్వల్ చూపించాలంటే ఫస్ట్ అక్కడ 2 ఉండాలి, అవునా. ఆ 2 లేకుండా మనం ఈక్వల్ చూపించగలమా? చూపించలేం. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2 ఎలిమెంట్స్ని అయితే తీసుకోవాలి గ్రూప్లో. అంటే ఎలాగో మీకు చెప్తాను రా. సో యూనిక్ అంటే ఏంటన్నా, సేమ్ అని, ఓకేనా. ఇప్పుడు 1 ఒకటే ఉందిరా, దీన్ని ఇప్పుడు సేమ్ చూపించు. ఎలా చూపించావు? ఇంకొక ఎలిమెంట్ ఉంటే అది ఈక్వలా నాట్ ఈక్వలా అని మనం చూపించగలం. సరే, ఇప్పుడు 2 తీసుకున్నా, 1 2 అంటే ఇప్పుడు ఇది నాట్ ఈక్వల్, అవునా. 2 ఈక్వలా? కాదు కదా. సరే, ఇప్పుడు 1 తీసుకున్నా, ఇంకొకటి కూడా 1 తీసుకున్నా, ఇప్పుడు 2 ఈక్వల్ అవుంటున్నానా? ఇప్పుడు 2 ఈక్వల్ ఏంటున్నానా? ఈక్వలే కదా. అది ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం ఐడెంటిటీ ఎలిమెంట్స్ని యూనిక్ చూపించమంటున్నాడు. అంటే ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి కదా మన ఐడెంటిటీ అంటే. సరే, ఇచ్చిన దాని ప్రకారం ఏంటి? ఇన్ ఏ గ్రూప్ జీ అనేది ఇక్కడ గ్రూప్ అంటే ఏంటన్నా, ఆ గ్రూప్కి పెట్టుకున్న పేరే జీ అన్నమాట, ఓకేనా. సరే, లెట్ జీ కమా డాట్ బి ఏ గ్రూప్. మనకి డి డాట్ అంటే మల్టిప్లికేషన్ పరంగా మెన్షన్ చేస్తాడు రా. మెన్షన్ చెయ్యకపోతే అది మల్టిప్లికేషన్ అని, మెన్షన్ చేసేది మాత్రం ఎడిషన్ చేస్తాడు, ఓకేనా. సరే, లెట్ E1 అండ్ E2 బి 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఇన్ జీ. అంటే నేను ఇప్పుడు ఇక్కడ 1 అండ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, అలాగో ఇక్కడ కూడా జీలో అయితే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను రా. అదేంటి? E1 ఒకటి అండ్ E2 అయితే ఒకటి, ఓకేనా. క్లారిటీ కదా. సరే, లెట్ E1 బిలాంగ్స్ టు జీ. అంటే ఈ 2 ఎలిమెంట్స్ ఇప్పుడు దేంట్లో అయినా, E1 అండ్ E2 అనేది 2 ఎలిమెంట్స్ జీలో తీసుకున్నా, జీలో ఉన్న 2 ఎలిమెంట్స్ని బయటికి తెచ్చుకున్నా, అంటే ఆ 2 దానికి సంబంధించినవే కదా. సో E1 బిలాంగ్స్ టు జీ, E2 బిలాంగ్స్ టు జీ, ఓకేనా. సరే కదా, అర్థమైంది కదా. సరే, ఇప్పుడు చూడు, E1 బిలాంగ్స్ టు జీ అని అనుకుంటున్నా, అండ్ E2 ఈజ్ ఐడెంటిటీ అని తీసుకుంటున్నా. E2 ఈజ్ ఐడెంటిటీ. చూడు, ఇక్కడ E2ని మాత్రమే నేను ఐడెంటిటీ అని తీసుకున్నాను రా. క్లారిటీగా గమనించు, E2ని మాత్రమే ఐడెంటిటీ అని తీసుకున్నా. సరే, మనకు ఐడెంటిటీ ఫార్ములా ఏంట్రా? సో ఏ ఇంటూ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇదే కదా మన ఫార్ములా. సరే, ఇక్కడ ఏ అంటే ఏంటి? ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటన్నా? E1, అవునా. E1 ఇంటూ ఐడెంటిటీ అంటే ఇక్కడ E2 ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఐడెంటిటీ, E2 ఇంటూ E1 ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా? E1 అయితే వస్తుంది, అవునా. లాస్ట్కి ఇదే కదా మిగిలింది, ఎలిమెంట్ అని వచ్చిందా మనకి. చూడు, E1 వచ్చింది. ఇక్కడ నేను E1 బిలాంగ్స్ టు జీ అని తీసుకున్నా, అవునా. E2 ఈజ్ ఐడెంటిటీ అని తీసుకున్నా. బట్ నాకు ఇక్కడ ఏమొచ్చిందిరా? E1 అయితే లాస్ట్కి వచ్చింది, ఇక్కడ నేను తీసుకోలేంది నాకు ఇక్కడ వచ్చింది, అంటే ఇక్కడ E1 ఐడెంటిటీ అయినట్టే కదా. ఓకే, సరే, ఇప్పుడు నెక్స్ట్ది సేమ్ కండిషన్ నాన్న, జస్ట్ రివర్స్ చెయ్యి. ఇక్కడ E1 కాడ E2 పెట్టు, ఇక్కడ E2 దగ్గర E1 పెట్టు, అంతే. చూద్దాం ఒకసారి. లెట్ E2 బిలాంగ్స్ టు జీ అండ్ E1 ఈజ్ ఐడెంటిటీ. E1 ఈజ్ ఐడెంటిటీ. సరే, సేమ్ ఫార్ములా యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తాను చూడు. E2 ఇంటూ E1 ఈక్వల్ టు E1 ఇంటూ E2 ఈక్వల్ టు E2, ఓకే. ఫ్రమ్ 1 and 2 ఇక్కడ చూడన్నా, 1 and 2 అన్నా,
ఇక్కడ నేను E1 తీసుకుంటే E2 ఐడెంటిటీ తీసుకుంటే E1 వచ్చింది. ఇక్కడ E1 తీసుకుంటే E2 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది తీసుకుంటే ఇది వస్తుంది, ఇది తీసుకుంటే ఇది వస్తుంది. అంటే మనం తప్పు తీసుకున్నట్టే కదా. అది ఏదో మనం ఇక్కడ 2 ఐడెంటిటీ అని తీసుకున్నాం అనుకో, ఈక్వల్ అవుతున్నట్టే కదా, ఈక్వల్ అయినట్టే కదా. అదే ఇక్కడ నేను చేస్తా. అంటే E1 ఈక్వల్ టు ET, ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సరే నెక్స్ట్ చూడు. ఇన్ ఏ గ్రూప్ G, ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అక్కడ జస్ట్ ఐడెంటిటీ అడిగాడు, ఇక్కడ ఇన్వర్స్ అడిగాడు, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. సరే, సేమ్ G.B గ్రూప్ అని రాసుకున్నా, ఏ బిలాంగ్స్ టు అని G తీసుకున్నా, సేమ్ అక్కడలాగే. లెట్ B అండ్ C ఆర్ 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనం E1 అండ్ E2 ఐడెంటిటీ ఎలిమెంట్స్ అని తీసుకున్నాం ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. ఇక్కడేంటి, B అండ్ C ఆర్ ఇన్వర్స్ ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నాం అంతే. ఓకేనా, ఎందులోదే ఈ రెండు ఎందులో అయినా ఏలోరా, అవైతే మర్చిపోకరే. ఏలోని A, B తీసుకున్నాం అంతే. ఓకేనా, సరే సేమ్ అక్కలాగే నాన్న, సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం, భయం ఏమీ లేదు. ఫస్ట్ ఏని బీతో దాన్ని మల్టిప్లై చేస్తా. A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A ఈక్వల్ టు E. ఓకేనా, నెక్స్ట్ A ఇంటూ C, A ఇంటూ C ఈక్వల్ టు C ఇంటూ A ఈక్వల్ టు E. ఓకేనా, ఓకే కదా నాన్న. ఓకే, కన్సిడర్. ఇక్కడ చూడన్నా, ఇక్కడ మనకి AB ఈక్వల్ టు ఎంత వస్తుందన్నా, AB ఈక్వల్ టు ఎంత వస్తుంది, E. AC ఈజ్ ఈక్వల్ టు E వస్తుందా లేదా. సరే, కన్సిడర్ AB ఈజ్ ఈక్వల్ టు E మల్టిపుల్ బై C ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నేను దేంతో మల్టిప్లై చేస్తున్నాను నాన్న, C తోటి అయితే మల్టిపుల్ చేస్తున్నా. చూడు, బోత్ సైడ్స్ కూడా గుర్తుపెట్టుకో ఏంటి, బోత్ సైడ్స్. ఇక్కడ AB ఈక్వల్ టు E అని ఒకటి వచ్చింది. ఇక్కడ నేను దీన్ని బోత్ సైడ్స్ C తోటి అయితే మల్టిపుల్ చేస్తున్నా. ఓకేనా, సరే చూడు, C ఇంటూ AB నెక్స్ట్ C ఇంటూ E. ఓకే కదా, క్లారిటీ కదా. సరే, ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా ఏబీకి, అవి కో ఇన్సిడెంట్స్ చేసి ఇక్కడ ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్కి పెడుతున్నాం. అప్పుడు సిఏకి ఎందుకు ఎలా పెడుతున్నామంటే కనుక, మనకి ఐడెంటిటీల ప్రకారం ఏంటన్నా, ఒకటి తీసుకొని ఇంకొకటి ప్రూవ్ చేయాలి. ఇక్కడ కూడా అదే. ఇక్కడ నాకు ఏబీకి ఆల్రెడీ ఈ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకొక మిగిలింది ఏంటన్నా, ఏసీ. ఇప్పుడు దీన్ని చూపించాలి అంతే. చూడు, C ఇంటూ A తీసుకున్నా, C ఇంటూ A ఇంటూ B ఈక్వల్ టు C. C ఇంటూ A అంటే ఇక్కడ ఆన్సర్ ఎంతరా, E. అవునా, C ఇంటూ A అంటే ఇక్కడ ఆన్సర్ ఎంతనా, E అయితే వస్తుంది. ఓకేనా, ఎలాగ సార్, ఎలా చెప్తున్నారు సార్ మీ E వచ్చేస్తుంది అని అంటే, ఇక్కడ చూడరా, ఇక్కడ C ఈక్వల్ టు ఎంత అయిందిరా, ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందనా, C డాట్ A ఈక్వల్ టు ఎంత అయింది, ఈకి అయితే ఈక్వల్ అయింది కదా, అదే ఇక్కడ రాసుకున్నా. C ఇంటూ A ఈక్వల్ టు AB. E ఇంటూ B అంటే ఎంతరా, ఐడెంటిటీ కదా. ఇక్కడ చూడు, A ఇంటూ E వచ్చింది, E ఇంటూ A ఈక్వల్ టు A. ఇక్కడ B ఉంది, ఇప్పుడు B ఇంటూ E ఇంటూ B అంటే ఎంతరా, B అనే కదా, అదే రాసుకున్నా. సో B ఈక్వల్ టు C అని అయితే వచ్చింది నాకు. అవునా, C అని అయితే వచ్చింది. అంటే ఇక్కడ చూసావా, ఇక్కడ నేను ఎలిమెంట్స్ని డిఫరెంట్గా తీసుకున్నా. B అండ్ C ఆర్ 2 ఇన్వర్స్ ఎలిమెంట్స్ అని తీసుకున్నా. బట్ నాకు లాస్ట్కి ఏమొచ్చిందిరా, ఈ 2 ఈక్వలేరా బాబు అని వచ్చింది. ఓకేనా, క్లారిటీ కదా నాన్న, అర్థమవుతుంది కదా క్లాస్ అయితే. నేను స్లోగానే చెప్తున్నానని అనుకుంటున్నాను నాన్న, క్లారిటీ బట్ ఫస్ట్లో కాబట్టి నువ్వు ఒక 3-4 టైమ్స్ వింటేనే నీకు క్లారిటీ అయితే అర్థమవుతుందిరా. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా, కంగారు పడకూడదు సబ్జెక్ట్ దగ్గర. జాగ్రత్తగా, స్లోగా, నీట్గా, అందంగా నేర్చుకోవాలి. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మీకోసం, ఎందుకని డైలాగులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. షో దట్ ద సెట్ ఆఫ్ Q ప్లస్, Q అంటే ఇక్కడ రేషనల్ నెంబర్స్. ఓకేనా, ఫర్ ఆల్ ద పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఫార్మ్స్ ఏ ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంట ఎబిలియన్ గ్రూప్ని అయితే ఫామ్ చేస్తున్నాయంట. ఎబిలియన్ గ్రూప్ అంటే ఎన్నిరా, 5 లాస్ట్ చూపించాలి. చూపిద్దాం. నెంబర్స్ ఫార్మ్స్ ఏ బిలియన్ గ్రూప్ అండర్ కాంపోజిషన్ డిఫైన్డ్ బై 0 సచ్ దట్ AOB ఈజ్ ఈక్వల్ టు AB/3. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు రే,
ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 అంటే ఏఓబి అని ఎక్కడైనా కనిపిస్తేనండి దాన్ని ఏబి బై 3 అని రాసుకోవచ్చా? అదే కదా ఇచ్చాడు. సరే, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ఏంటన్నా, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ అని అయితే ఇచ్చాడురా. క్లారిటీ కదరా. సరే, ఇచ్చిన కండిషన్ ఫస్ట్ మనకి గ్రూప్ థియరీ కాబట్టి ఆ పేర్లోనే థియరీ ఉంది కాబట్టి థియరీ రాద్దాం. లెట్ క్యూ ప్లస్ బి ద సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3 ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇచ్చింది రాసుకున్నా అంతే. ఇప్పుడు నేను ఏం చూపించాలి? క్లెయిమ్ ఏంటన్నా మనకి క్యూ ప్లస్ అనేది ఎబిలియన్ గ్రూప్ అవుతుందా అవతా, అదే కదరా చూపించాలి. చూపించేద్దామా? చూపించేద్దాం, ఖచ్చితంగా చూపిద్దాం దిమ్మ తిరిగినట్టు. సరే, ఫస్ట్లో ఏంటన్నా క్లోజర్లో అయితే చూపిద్దాం. చూడు, ఫార్ములా ఏంట్రా, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. అంతే కదరా, క్లారిటీ కదా నాన్న. ఇది మన ఫార్ములా, ఇది మనకి తెలియాలి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్లస్ తోటి చేయమని చూపించలేదు. క్యూ అదేంటి సార్ క్యూ ప్లస్ ఇచ్చాడు కదా అంటే అది పాజిటివ్ వాల్యూస్ అంటే ఆ సెట్ పాజిటివ్ అని ఇచ్చాడు అంతే. బట్ నిన్ను స్పెషల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎడిషన్తో చేయమని. ఓకేనా? సరే చూడు, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ 1/3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఏంటన్నా 1/3 అంటే ఇక్కడ 1/3 అనే ఒక ఎలిమెంట్ నేను తీసుకున్నా, ఎందుకంటే ఇక్కడ సెట్ ప్రకారం మనం తీసుకోవాలి, తప్పదు. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి కదరా. చేస్తున్నా. ఏబి ఇంటూ 1/3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్, ఇక్కడ 1 పోతే 1 బయటకు వస్తే ఏమవుతుంది? ఏబి బై 3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్. చూడన్నా, ఇక్కడ మనకి ఏబి బై 3 వచ్చింది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం ఏబి బై 3ని ఎలా రాసుకోవచ్చురా? ఏఓబి అని రాసుకోవచ్చు కదా, అదే రాస్తున్నాను చూడు. దేర్ ఫోర్ ఏఓబి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ ఇట్ సాటిస్ఫైస్. ఒకటి అయిపోయింది. 6 బిస్కెట్లకు ఒక ప్యాకెట్ తినేసావు, ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకొక 5 ప్యాకెట్లు ఉన్నాయి. అవి కూడా చూపించేద్దాం, కంగారు లేదు. 5టికి ఒకటి అయింది. నెక్స్ట్ అసోసియేటివ్ లా అంటే మనకి 3 ఎలిమెంట్స్ ఉండాలిరా. సరే, తప్పుతుందా? తీసుకుందాం. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఓకేనా? క్లారిటీ ఏంట్రా, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అంటే అవి రేషనల్స్ పాజిటివ్. సరే, కన్సిడర్ ఫస్ట్ మనకి ఫార్ములా తెలీదా? ఓకే, ఒకసారి వేస్తాను చూడు. ఏబిసి ఫస్ట్ ఈ రెండింటికి పెట్టు, తర్వాత ఈ రెండింటికి పెట్టు, అదే ఫార్ములా. సరే చూద్దాం. నెక్స్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం 0 అనేది వాడుకోమన్నాడు మనం, సో అందుకని వాడుతున్నా అంతే, ఏమీ కాదు. సరే, ఏఓ ఇంటూ బిఓసి ఈక్వల్ టు బీసీ బై 3 ఎలాగ వచ్చింది సార్ మళ్ళీ బీసీ బై 3 అంటే? అది కూడా మళ్ళీ తెలీదు రే నీకు, మళ్ళీ చెప్పాలా? సరే చెప్తా చూడు. ఇచ్చిన దాని ప్రకారం మనకి ఇక్కడ చూడనా, ఒక్కసారి చూడు. ఇక్కడ ఏఓబి అంటే ఎంతరా? ఏబి బై 3 అంటే ఇక్కడ చూడు, జస్ట్ నాకు ఎలిమెంట్స్ చేంజ్ అయినాయి. ఏంటి ఇక్కడ? అక్కడ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 3. ఇక్కడ ఎంత ఉందిరా నాకు? ఇప్పుడు బీఓసి అయితే ఉంది, అంటే బీఓసి ఏమన్నా తేడా ఉందా? అంటే ఇక్కడ నేను రాసుకోవచ్చు కదా నాన్న బీసీ బై 3 అని, అదే చేసా, ఇక్కడ ఏమి చేంజ్ చేయలే. ఓకేనా? సరే, బీసీ బై 3 అని రాసా. నెక్స్ట్ ఏ ఇంటూ బీసీ బై 3/3. ఈ 3 ఎక్కడి నుంచి వచ్చింది సార్ మళ్ళీ అంటే కనుక, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా చెప్తాను రా, ఒక్కసారి విను. ఎప్పుడైతే మనకి 3 అనేది రెసిప్రోకల్ అవుతుంది, 3 పైకి వెళ్ళినప్పుడు బై 3 ఒకటి ఉంటుంది కదా నాన్న, అదే ఇక్కడ అయింది అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ ఇంటూ బీసీ బై 9 అయితే మొత్తానికి వస్తుంది. సరే, ఏ ఇంటూ బీసీ బై 9. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేయట్లేదు నాన్న, ఇలా చూడు. మనకి ఏం చూపించాలి? ఇది ఈ 2 బ్రాకెట్స్కి ఈ 2 బ్రాకెట్స్కి ఈక్వల్ అవ్వాలని తెలుసు. సరే, నేను బ్రాకెట్స్ మార్చి వెనక నుంచి వెళ్తా. ఇప్పుడు ఇప్పుడు ఇలా వచ్చాను కదా రూట్లో, ఈ రూట్ని కాకుండా జస్ట్ బోర్డు మార్చి అదే రూట్ నుంచి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోతా.
సరే చూడు క్లారిటీగా చూడనా. ఇక్కడ బీసీకి బ్రాకెట్ ఉంది. ఇక్కడ వరకు క్వశ్చన్ క్లారిటీగా అర్థం కావాలి. ఫస్ట్ ఒక స్టెప్ రావాలి. ఓకేనా, వచ్చింది కదా. సరే ఈ బ్రాకెట్స్ని చేంజ్ చేయరా. ఇక్కడ బీసీకి ఉన్నట్లు ఇప్పుడు ఏబీకి పెట్టు. ఫస్ట్ వచ్చి సరే పెట్టాను సార్, ఏబి ఇంటూ సి. సరే ఇక్కడ ఏబి ఇంటూ సికి ఉన్నప్పుడు ఇంకొక స్టెప్ వెనకరా. ఇక్కడ బీసీకి బ్రాకెట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఏబీకి బ్రాకెట్లు పెట్టి బై 3 వేసి ఇక్కడ ఏ ప్లేస్లో రిమైనింగ్ C/3. క్లారిటీ కదనా. మళ్ళీ ఒకసారి చెప్తా. ఇక్కడ బీసీకి బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏముంది, ముందుకు రా, వెనక్కి వెళ్ళు, BC/3 అయితే ఉంది. అవునా. సరే BC/3 ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ ఏమున్నాయి, AB/9 ఉంది. ఒక్కటి చెప్తున్నా, ఇది ఆన్సర్ రా. ఈ ఆన్సర్ రావాలంటే నీకు ముందు స్టెప్లు ఏది అని అడిగినప్పుడు మనం ముందు స్టెప్లు చూపిస్తున్నాం. ఇప్పుడు అంతే, ఆన్సర్ ఇదే కాబట్టి మనం ముందు స్టెప్స్ ఎలాగా అని చూపిస్తాం అంతే. ఈ రూల్ ప్రకారం ఈ రూల్కి అయితే వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ముందుకు రా, ఇక్కడికి రా. ఇక్కడ BC/3 ఉంది అంటే ఇక్కడ ఎంత రావాలి, ఇప్పుడు AOB/3 రావాలి. వచ్చింది కదా నాన్న, వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడు, AO ఇంటూ BOCకి ఉంది బ్రాకెట్, ఇక్కడ BCకి ఉంది, ఇక్కడ ఏబీకి రావాలి. అదే కదా వచ్చింది. అవునా, అయిపోయింది కదా నాన్న. ఆశిస్గడ్డలా అయిపోయిందా లేదా, ఇది తీసుకున్నాను, ఇది చూపించానా లేదా, అయిపోయింది కదా. సరే నెక్స్ట్ ఐడెంటిటీ లా ఈజ్ ద సింపుల్ రా, ఇంకా మనకి దేవుడిది. సరే A బిలాంగ్స్ టు Q+ అండ్ E బిలాంగ్స్ టు Q+ అని అయితే తీసుకున్నా. ఫార్ములా ఏంట్రా, ఇందాక చెప్పినట్టున్నాను, A ఇంటూ ఈక్వల్ టు E ఇంటూ A ఈక్వల్ టు A. ఓకే కదరా. ఇక్కడ మనకి మిడిల్లో 0 అనేది వాడుకోమనేది ఇచ్చాడు, వాడేసుకుందాం బాగా. నెక్స్ట్ AOE ఈక్వల్ టు EOA ఈక్వల్ టు A. ఫార్ములా ఎక్కడైనా మారిందిరా, అసలు ఒక్క 0 యాడ్ అయిందంతే, ఇంకేమీ ఆడాలి. ఇక్కడ AO అనేది దేనికి ఈక్వల్ అయిందన్నా, ఏకి. ఇక్కడ EOA కూడా దేనికి ఈక్వల్ అయిందిరా, ఏకి. ఈ 2 పాయింట్లు క్లారిటీ ఉన్నాయి కదా. సరే అలా అయితే పర్లేదు. సరే AOE ఈక్వల్ టు A అని తీసుకున్నా. సరే తీసుకున్నాం. అప్పుడు ఏంటి, AOE అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, ఇక్కడ ఇదే సేమ్. ఇక్కడ AOE ఉంది అంటే ఇక్కడ AE/3 రాయొచ్చు కదా, అదే రాస్తున్నాం చూడు. AE/3 ఈజ్ ఈక్వల్ టు A. ఏమీ మారలేదురా, జస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో AE/3 పెట్టి A పెట్టా అంతే. ఇంకేమన్నా మారిందా, మారలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న 3ని ఇప్పుడు ఇటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు AE ఈక్వల్ టు A³ అయిందా లేదా, AE ఈక్వల్ టు A³. ఇప్పుడు ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి, బట్ ఇప్పుడు నేను దీన్ని యువతలు తెచ్చుకున్నాను అనుకో, మైనస్ అవుతుంది కదా నాన్న. అంటే AE మైనస్ A³ అయితే వచ్చింది. AE మైనస్ A³ అంటే ఇప్పుడు నేను రెండిట్లోని ఏలు ఉన్నాయి కాబట్టి ఏని కామన్ తీస్తున్నాను. సరే ఏ కామన్ తీస్తే మనకి E-3 అయితే వచ్చింది. E-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఏంటన్నా, E-3 ఈజ్ ఈక్వల్ టు 0. సరే ఇక్కడ ఏ అనేది 0కి ఈక్వల్ అవుతుందా, లేదంటే E-3 అనేది 0కి ఈక్వల్ అవుతుందా, ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందన్న, E-3 అనేది 0కి అయితే ఈక్వల్ అవుతుంది. ఎలాగనే చెప్తా. ఏ తీసుకున్నాను అనుకో, A ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది అనా. సరే పక్కన ఎట్టు కాసేపు E-3 ఉంది. ఇప్పుడు E-3ని ఈక్వల్ టు వస్తుంది కాబట్టి ఈ 3 పవర్కి వెళ్తే మళ్ళీ +3 అవుతుంది అంటే 3 వస్తుంది. అంటే E ఈక్వల్ టు 3. E ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ చూడన్నా ఎందుకు అవ్వలేదు అంటే కనుక E అనేది 0 పైన ఇచ్చాడు రా, Q+ ఈజ్ ఏ పాజిటివ్ అని. బట్ 0 నెగిటివ్ కాదు కదా సార్, బట్ వాల్యూ లేదు కదా సార్, అందుకని ఖచ్చితంగా E ఈక్వల్ టు 3 అనేది ఏమవుతుందన్నా, బిలాంగ్స్ టు Q+. సరే నెక్స్ట్ ఇన్వర్స్లా. సో ఏం చెప్పాలనుకున్నది అవదేమో టార్గెట్ నాకు తెలిసి. సరే ఇన్వర్స్లో చూద్దాం. ఇన్వర్స్లో ఫార్ములా తెలుసు కదా నాన్న, సేమ్ అదే వేసుకుందాం. AOB ఈజ్ ఈక్వల్ టు BOA ఈక్వల్ టు E ఈక్వల్ టు 3. ఎలా వచ్చిందంటే ఐడెంటిటీది ఇక్కడ వేసుకున్నా అంతే. ఓకేనా. సరే AOB ఈజ్ ఈక్వల్ టు 3. AOB అంటే మనం అక్కడ ఎంత వేసుకొచ్చినా, AB/3. AB/3 ఈజ్ ఈక్వల్ టు 3. ఏబీని ఇటు పంపితే 3 × 3 9. AB ఈజ్ ఈక్వల్ టు 9. సరే
బీని ఇటు సైడ్ వదిలేసి ఏని అవతల పంపిస్తే బి ఈజ్ ఈక్వల్ టు 9/a. అంటే ఇక్కడ 9/a ఈజ్ ఇన్ ద క్యూ ప్లస్ ఆఫ్ సాటిస్ఫైస్. 9/a అనేది ఏంటి, రేషనలే కదా, అందుకని అది వచ్చింది. ఓకేనా. సరే, ద లాస్ట్ కండిషన్ కామ్యుటేటివ్ లా. ఇది ఒక్కటి చెప్పేసి ఒకటి అన్నాను. కామ్యుటేటివ్ లా ఒక్కటే చెప్తుందిరా ఇప్పుడు కూడా, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. అంతే, ఇంకేమీ నేర్పించదు, చాలా సింపుల్. ఇది తీసుకో, ఇది చూపించు, అంతే. సరే చేద్దాం. ఫస్ట్ది ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి/3 అని అయితే తీసుకున్నా. ఏబి/3ని ఇప్పుడు రివర్స్ రాసుకుంటున్నాను రా. ఇక్కడ ఏబిని ఎలా రాసుకున్నా, బిఏ అదే రాస్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ బిఏ/3, ఇక్కడ బిఏ/3ని ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ఏబి/3. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, ఏబి/3 ఈజ్ ఈక్వల్ టు ఏఓబి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, బిఏ/3 ఈజ్ ఈక్వల్ టు బిఓఏ. వస్తుందా రాదా, అదే చూపించాను నాన్న. అంటే ఇక్కడ ఏఓబి తీసుకొని నేను బిఓఏ తెప్పించా. అంటే దేర్ఫోర్ అంతే, సేమ్ కండిషన్ వచ్చింది చూడు, ఏఓబి ఈజ్ ఈక్వల్ టు బిఓఏ. వచ్చిందా లేదా, అంటే దేర్ఫోర్ మనం చూపించాలి అన్నీ కూడా సాటిస్ఫై అయినాయి. ఇక్కడికి క్యూ ప్లస్ ఈజ్ గ్రూప్ రా, క్యూ ప్లస్ ఈజ్ గ్రూప్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటన్నా, క్యూ ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఓకే, అర్థమైంది కదా. సో నేను చదువుకునే టైంలో ఇలా చెప్పిన వాళ్ళు ఉంటే చాలా బాగున్నాము నాకు తెలిసి. అప్పుడు అంత నాలెడ్జ్ ఉండదు కదా. సరే, లివ్ ఇట్. అర్థమైంది కదా నాన్న. ఈరోజు మీకైతే 3 థియరమ్స్ చెప్పా. చాలా 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 ఇంపార్టెంట్ థియరమ్స్. మళ్ళీ చెప్తున్నా, 10 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న ఎక్కువ థియరమ్ అండ్ 5 మార్క్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా వస్తుంది. ఓకేనా, అదైతే పక్కా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ప్లీజ్ మన ఛానల్ అయితే మీ సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.